హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ లిప్సీ. ఇవాళ నేను రాగి విత్ ఓట్స్ చేస్తున్నానండి. ఇది చాలా చాలా హెల్తీ డ్రింక్. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఫైబర్, ప్రోటీన్ అండ్ వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుంది. టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల. నేనైతే రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తానండి. ఎప్పుడు ఓట్స్ని మనం ఖచ్చితంగా 20 మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకోవాలండి. అలా నానిన ఓట్స్ని వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉంటుందండి. ఓట్స్, రాగి మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ మార్నింగ్ టైం మనకి తీసుకోవడం వల్ల టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది, త్వరగా ఆకలి అనిపించదు. సో వెయిట్ మేనేజ్మెంట్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఒక పెద్ద టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకొని ఈ రాగి పౌడర్ని కూడా వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఈ రాగి ఓట్స్ అయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఇప్పుడు బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఈ వాటర్ బాగా మసలే వరకు ఉంచుకొని ముందుగా మనము ఏదైతే డ్రైన్ చేసుకున్నామో ఓట్స్ అవి వేసి కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఓట్స్ని ఫస్ట్ కుక్ చేయాలి. అవి బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి మిక్స్చర్ ఏదైతే ఉందో అది ఇందులో కలుపుకోవాలండి. ఇలా వాటర్లో మిక్స్ చేసి రాగి పౌడర్ని కలపడం వల్ల మనకైతే లంప్స్ రాకుండా బాగా మిక్స్ అయిపోతుంది. ఇదైతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా రాగి అండ్ ఓట్స్ బాగా కుక్ అయ్యే వరకు మనము ఒక 10 to 12 మినిట్స్ అయితే ఉంచుకోవాలి స్టవ్ పైన. వింటర్ సీజన్లో అయితే వేడిగా తాగాలి అంటే మిల్క్ మిక్స్ చేసుకొని జాగరి వేసుకొని తాగొచ్చండి. సమ్మర్లో అయితే ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కర్డ్ మిక్స్ చేసుకొని తీసుకుంటే బాడీకి కూడా చాలా మంచిది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. 1 or 2 ఇడ్లీస్ తిని ఒక గ్లాస్ ఈ గంజి కానీ తాగితే మనకి ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలి అనేది వేయదండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇలా మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తారా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.